హలో హావ్యూర్స్, దిస్ యాంకర్ నీలు ఫ్రమ్ వైజాగ్. సొంతిల్లు ఉండాలని ప్రతి ఒక్కరి కల. సొంతిల్లు కట్టుకోవాలనుకున్నా కొనుక్కోవాలనుకున్నా ఎంత ఇంపార్టెంటో అదే హౌస్ కి ప్రొటెక్షన్ కూడా అంతే ఇంపార్టెంట్. సో మనం ఎప్పుడైనా బయటకు వెళ్తున్నప్పుడు చాలా వరకు వరి అవుతూ ఉంటాం. సో ఇంట్లో గోల్డ్ ఉన్నా, లేకపోతే మనీ ఉన్నా, లేకపోతే మీ హౌస్ డాక్యుమెంట్స్ ఉన్నా, సో చాలా వరి అవుతూ ఉంటారు కదా. సో ఇక్కడ మనం రైట్ నో అయితే ఒక ప్లేస్ దగ్గరకు వచ్చేసామండి. సో దిస్ ఈస్ ఐ లీవ్ స్టీల్ డోర్స్ అండ్ విండోస్. ఇక్కడ కనుక చూస్తున్నట్లయితే ఇక్కడ చాలా వరకు మన హౌస్ కి ప్రొటెక్షన్ ఇస్తున్న డోర్స్ కి మరి వీలైతే ఇంకొంచెం ఎక్స్ట్రా సెక్యూరిటీ ఇస్తున్నారు. ఇందుకు ఈ ఐలిఫ్ కోసం మరికొన్ని విషయాలు అయితే ఇప్పుడు తెలుసుకుందాం. ఇక్కడ ఎలాంటి డోర్స్ ఉన్నాయి, ఇంతకీ ప్రైస్ ఎంత, ఏ కస్టమైజ్ డోర్స్ ఇస్తున్నారు, ఇవన్నీ ఇప్పుడు తెలుసుకుందాం. లెట్స్ ఫాలో అస్. సో ఓకే వ్యూవర్స్, మరి మీరు చూస్తున్నారు కదా ఇక్కడ ఐలిఫ్ లో చాలా డోర్స్ ఉన్నాయి. డోర్స్ అన్ని చూస్తుంటే నాకైతే లాకర్స్ లో అనిపిస్తున్నాయి. ఈ డోర్స్ ఒక స్పెషాలిటీ, మరికొన్ని విషయాలు అయితే ఇప్పుడు తెలుసుకుందాం. ఎస్ హలో మా, మీ పేరు? జయ. ఓకే, సో జయ గారు ఇంతకీ ఐలిఫ్ లో మీరేం చేస్తూ ఉంటారు? స్టోర్ ఇన్ఛార్జ్. ఓకే, సో స్టోర్ ఇన్ఛార్జ్ కాబట్టి స్టోర్ కోసం అన్ని విషయాలు తెలిసే ఉంటాయి మీకు. సో మాకు ఈ డోర్ కోసం ఎక్స్ప్లెయిన్ చేస్తారా? క్లియర్ గా నేను పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. షూర్ మ్యామ్. సో మేడం, ఈ డోర్ అయితే చూడడానికి ఒక లోకల్ లా అనిపిస్తున్నది. ఇందుకు ఈ డోర్ కున్న స్పెషాలిటీ ఏంటి? మనకి ఐలిఫ్ డోర్స్ లోకి వచ్చినప్పటికి మనకి 5 డైరెక్షన్ లాకింగ్ లో వస్తుంది మేడం. ఓకే. అదర్ కంపెనీస్ లో ఓన్లీ సింగిల్ డైరెక్షన్ ఉంటుంది. అది ఎలా ఉంటుంది ఏంటో నేను క్లియర్ గా మీకు చూపిస్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 5 డైరెక్షన్స్ అంటే అది ఏ డైరెక్షన్స్? లాకింగ్ సిస్టమ్ మేడం. ఓకే. సింగిల్ కీ తో 5 డైరెక్షన్ లాకింగ్ వస్తుంది మేడం. అది ఎలా అంటే డోర్ కి 1 టర్న్, ఓకే, 2 టర్న్స్, ఓకే, 1 డైరెక్షన్, 2 డైరెక్షన్, 3 డైరెక్షన్, ఓకే, బాటమ్ అండ్ టాప్. ఓకే. సో 1 కీ తోటి ఇన్ని క్లోజ్ చేయొచ్చు. ఓకే, yes. సో ఫైన్. దిస్ ఈస్ మై డోర్స్ స్పెషాలిటీ. ఓకే. నెక్స్ట్, సో ఈ డోర్ ఎందుకు దేంతో మ్యానుఫ్యాక్చర్ అయ్యింది? గల్వనైజ్డ్ ఐరన్ మేడం. ఐరన్ తో. ఓకే. జిఐ. మనకి వుడ్ డోర్ కి వచ్చినప్పటికి టవర్ బోల్ట్స్ అనేవి బ్యాక్ సైడ్ వస్తాయి. స్టీల్ డోర్స్ కి వచ్చినప్పటికి టవర్ బోల్ట్స్ సైడ్ వస్తాయి మేడం. ఓకే. అది ఇలా ఓపెన్ చేస్తే ఇది కూడా ఓపెన్ అవుతుంది. నైస్. ఓకే. సో ఫైన్. మరి ఇక్కడ కస్టమైజ్ డోర్స్ కూడా అవైలబుల్ అంటారు. సో ఎలాంటి టైప్ ఆఫ్ అంటే సైజెస్ అండ్ కలర్ ఆప్షన్ ఉంటుంది మేడం. ఓకే. సో మరి మీ దగ్గర ఇక్కడ చూస్తుంటే చాలా డిఫరెంట్ డోర్స్ కూడా ఉన్నాయి. సో ఎక్స్ప్లెయిన్ చేస్తారా? చేస్తాను. అది మెయిన్ డోర్ కి వస్తుంది మేడం. ఓకే. మనకి ఇది అనుకోండి గడప లేకుండా వస్తుంది ఫర్ బెడ్రూమ్ డోర్. బెడ్రూమ్ డోరా? మనకి ఏంటంటే ఈ కింద గడప మెయింటెనెన్స్ ఫ్రీ కోసం మనం ఇలా ఇచ్చేసామండి. ఓకే. అందుకు కింద గడప రాదు. ఓకే. సో ఇందుకు ఈ డోర్ కూడా స్పెషాలిటీ ఏమంటారు? మనకి ఇది ఇన్సైడ్ అంటే ఫర్ బెడ్రూమ్స్ కి యూజ్ చేస్తాము. లాకింగ్ సిస్టమ్ అనేది మనకి సింగిల్ వస్తుంది. దాని కిందకి 5 డైరెక్షన్ చూసారు, దీనికి వచ్చినప్పటికి సింగిల్ వస్తుంది. ఓకే. సో ఏదైనా ఎంట్రన్స్ డోర్ కి ఎక్కువ సెక్యూరిటీ ఇస్తున్నారు. ఓకే. సో ఫైన్. సో వ్యూవర్స్, మీరు చూస్తున్నారు కదా, ఇది బెడ్రూమ్ డోర్ అంట. సో ఈ డోర్ లాక్ ఇప్పుడు నేను ఓపెన్ చేస్తున్నాను. సో చూస్తున్నారు కదా, సో లైక్ దిస్. అండ్ చాలా స్ట్రాంగ్ కూడా ఉన్నది. మీరు ఒకసారి ఇక్కడ వచ్చి వాచ్ చేయొచ్చు. ఇట్స్ టూ స్ట్రాంగ్. మన ఇంటికి ఎవరు వచ్చారో ఏంటో అనేది సో నాక్ చేసి చాలు వెంటనే మనం చూడాలని అనుకుంటాం. సో దానికి డోర్ వ్యూవర్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఆ డోర్ వ్యూవర్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. సో మన యొక్క ఐలిఫ్ లో మరి వాటి కోసం ఇప్పుడు తెలుసుకుందాం. సో జయ గారు, ఈ యొక్క డోర్ వ్యూవర్ కోసం ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఈ డోర్ ఇప్పుడు మనకి కింద గడప వచ్చిన వాటి అన్నిటికి కూడా ఇలా డోర్ వ్యూవర్స్ అనేవి మనకు వస్తాయి మేడం. ఓకే. ఇన్సైడ్ నుంచి ఇది ఇలా ఓపెన్ చేసుకుంటే అవుట్ సైడ్ పర్సన్స్ ఎవరున్నారో మనకు కనిపిస్తుంది మేడం. వావ్. ఓకే. సో ఇట్స్ వన్ ఆఫ్ ద స్పెషల్ ఫీచర్స్. సో చూడొచ్చు. మెయిన్ డోర్స్ కి ఎక్స్టర్నల్ డోర్స్ అన్నిటికి కూడా మనకి ఇది డోర్ వ్యూవర్ అనేది వస్తుంది. సో ఇంతకు ముందు మనం ఒక బెడ్రూమ్ డోర్ చూసాము. ఆ డోర్ కి ఈ డోర్ కి ఏంటి డిఫరెన్స్ ఏమంటారు? మనకి అంటే ఆ డోర్ కి మనకి వ్యూవర్ రాదు. ఓకే. ఇన్సైడ్ ఏదైతే బైక్ సైడ్ డోర్స్ ఉన్నాయి వాటి అన్నిటికి డోర్ వ్యూవర్స్ వస్తాయి. జయ గారు, ఈ డోర్ కున్న స్పెషాలిటీ ఏంటి? అన్ని 5 డైరెక్షన్ లాకింగ్ వస్తాయి మేడం. కాకపోతే మన దగ్గర 4-5 కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. అందులో ఇప్పటి వరకు చూసినవి టేక్ కలర్ చూసాము. మన దగ్గర కస్టమర్స్ డిఫరెంట్ అంటే ట్రెండ్ మారే కొద్ది కొత్త మోడల్స్ అడుగుతారు మేడం. అలాంటి వన్ ఆఫ్ ది న్యూ వన్ మోడల్. ఓకే. ఐలిఫ్ లో కొత్త మోడల్. జయ గారు, ఇప్పటి వరకు మీరు మాకు సింగిల్ డోర్స్ చూపించారు. సో ఇది చాలా స్పెషల్ గా ఉన్నది. సో ఇది 2 డోర్స్. ఇది 2 డోర్స్ ఉన్నాయి. అలాగే డోర్ వ్యూవర్స్ కూడా 2 ఉన్నాయి. సో ఏంటి స్పెషల్? ఏంటి స్పెషల్ అంటే మనకి కస్టమర్స్ అక్కడ ఉన్న స్పేస్ బట్టి ఈక్వల్ ఓపెనింగ్ అడుగుతారు. అలాంటప్పుడు మనం ఈ డోర్స్ ప్రిఫరెన్స్ చేస్తాం. అది ఈక్వల్ అంటే 2 కూడా ఓపెన్ అవుతాయి. అది నేను మీకు ఒకసారి చూపిస్తాను. మనకి ఇదేమో టవర్ బోల్ట్ ఇలా సైడ్ కి వస్తుంది. ఓకే. ఈ డోర్ కూడా ఓపెన్ అవుతుంది మనకి. సో సెక్యూరిటీ మనకి 5 డైరెక్షన్ లాకింగ్ మేడం. 5 డైరెక్షన్ లాకింగ్ లైక్ మనం ఫస్ట్ చూసినట్లాగే. ఓకే. సో ఇది 5 డైరెక్షన్ లో సెక్యూరిటీ ఇవ్వడానికి ఏంటి? వాట్స్ ద మెయిన్ రీజన్? అంటే టెఫ్టింగ్ మేడం. ఫస్ట్ మెయిన్ రీజన్ ప్రొటెక్షన్. ఓకే. మన దగ్గర ఏంటంటే ఈ డోర్ మోడల్ కి వచ్చినప్పటికి
డబుల్ లాకింగ్ సిస్టమ్ తో ఉంటుంది. అంటే Okay. ఇక్కడ లాకింగ్ చేసుకోవచ్చు, ఇక్కడ లాకింగ్ చేసుకోవచ్చు. సో ఓకే, 2 లాకింగ్ System. సిస్టమ్, పైన ఒకటి కింద ఒకటి. సో చూడడానికి కూడా చాలా పెద్దగా ఉన్నది లాకింగ్ అవును. సిస్టమ్. సో అది స్పెషల్ అంటారా? మేడం ఓకే. అండ్ చూడడానికి కూడా చాలా షైనీగా ఉన్నది. సో ఇంకా ఏమైనా యాడ్ చేస్తారా అంటే లైక్ లాకింగ్ సిస్టమే మెయిన్. నెక్స్ట్ Okay. దీనికి థిక్నెస్ కూడా ఎక్కువ వస్తుంది వాటన్నిటితో ఓకే, పోలిస్తే. ఫైన్. మనకి ఈ డోర్ కి వచ్చినప్పటికి ఇంట్లో ఎవరో ఒకరు పెద్దవాళ్ళు తొందరగా లెగుస్తారు. అవును లెగిసినప్పుడు పాల్ ప్యాకెట్స్, పేపర్స్ తీసుకురావడానికి బయటకు వెళ్తారు. అవును. అలాంటప్పుడు ఈ డోర్ లోపల లాక్ చేసి వెళ్ళిపోయారు అనుకోండి, Okay. ఇన్సైడ్ ఉన్న వాళ్ళు కూడా మనం ఇది ఆపరేట్ చేసేసుకోవచ్చు. ఓకే ఇన్సైడ్ నుంచి డైరెక్ట్ గా ఓపెన్ చేయొచ్చు తాళం Done. లేకుండా. ఓకే. సో చాలా స్పెషల్ గా ఉన్నది ఈ డోర్. ఈ టైప్స్ ఆఫ్ డోర్స్ అసలు బయట ఎక్కడైనా లేకపోతే అంటే మోడల్స్ ఉన్నాయి మేడం. లాకింగ్ Okay. సిస్టమ్ మాత్రం మేము ఇచ్చినట్టుగా ఎవరు ఇవ్వలేరు. ఓకే. ఇప్పటి వరకు చూసిన డోర్స్ అన్ని క్లోజ్ లో ఉన్నాయి. సో ఇదైతే కొంతవరకు ఓపెన్ లో ఉన్నది. ఏంటి Yes, ma'am. ఓపెన్ డోర్? అది ఏంటంటే మనకి గ్లాస్ వస్తుంది, Okay. ఇన్సైడ్ మిడిల్ లో గ్రిల్ వస్తుంది. మళ్ళీ Okay. దట్ సేమ్ ఇన్సైడ్ లో కూడా అవుట్ సైడ్ ఇన్సైడ్ గ్లాస్ వస్తుంది మేడం, మిడిల్ గ్రిల్ వస్తుంది. సో బయట వాళ్ళకి మనం కనిపిస్తాము, మనం కూడా ఇది బయట మనం. వాళ్ళకి కనిపిస్తాము. ఆ, ఇన్ కేస్ మనం కనిపిస్తాం. క్లోజ్ చేసుకోవాలి చేసుకుని అనుకుంటే మామూలు కర్టెన్ తో మెయింటైన్ ఓకే, చేసుకోవాలి. కర్టన్ తో మెయింటైన్ చేయాలా? డన్ డన్ డన్. సో దీనికి సెక్యూరిటీ ఎలా వస్తుంది? సెక్యూరిటీ 5 డైరెక్షన్ లాకింగ్ 5 డైరెక్షన్ లాకింగ్. ఓకే. సో ఓకే వ్యూవర్స్, మరి ఇప్పటి వరకు ఎంట్రన్స్ డోర్స్ అలాగే బెడ్రూమ్ డోర్స్ చాలా వరకు చూసాం. ఈ డోర్ చూస్తే నాకు ఏదో లాకర్ లానే ఉన్నది. సో మ్యామ్ ఇదేంటి లాకర్ డోరా? లేదు మేడం, మెయిన్ డోరే. మెయిన్ డోరే. ఓకే. మనకి ఇప్పటి వరకు మీరు చిన్నదొకటి పెద్దదొకటి చూసారు. Yes. కొంతమంది కస్టమర్స్ ఈక్వల్ ఓపెనింగ్ అడుగుతారు. Hmm. అంటే ఈ రెండు కూడా మనకి ఓపెన్ అవుతాయి. అది Okay. నేను చూపిస్తాను. డన్ మ్యామ్. వావ్, డబల్ డోరా? Double door. చూడడానికి అయితే సింగిల్ డోర్ అనిపించింది నాకైతే, బట్ ఇది డబల్ డోర్ అంట. వావ్, నైస్. ఇలా వస్తుంది. ఓకే. సో ఈ డోర్ కి ఇంకా ఉన్న స్పెషాలిటీ ఏంటి? మనకి లీఫ్ థిక్నెస్ 88 mm వస్తుంది మేడం. ఓకే. నెక్స్ట్ ఫ్రేమ్ కూడా 9 inches వాళ్ళకి సెట్ అయ్యేలాగా వస్తుంది ఈ ఫ్రేమ్ అనేది. ఓకే. సో ఇది కూడా లైక్ 5 డైరెక్షన్ లాకింగ్ సిస్టమ్. సో అంటే రైట్ డోర్ కి 5 డైరెక్షన్, లెఫ్ట్ డోర్ కి 5 డైరెక్షన్ ఇస్తారా మీరు? ఆ లాక్ తో మనం లెఫ్ట్ అయితే లెఫ్ట్, రైట్ అయితే రైట్ లాకింగ్ వస్తుంది మేడం. Okay. దానికి ఉన్నదానికి లాకింగ్ పుషింగ్ అప్. ఓకే. సో ఓకే జయ గారు, ఆ డోర్ నుండి ఈ డోర్ కి ఇలా ఎంటర్ అవ్వగానే ఇక్కడ వన్ మోర్ స్పెషల్ డోర్ ఉన్నది, నాకైతే అట్రాక్ట్ చేస్తుంది. సో ఇందుకే Yes, ఈ ma'am. డోర్ కు ఉన్న స్పెషాలిటీ ఏంటి? ఈ డోర్ కి ఏంటంటే మనకి 99% అందరూ జాబ్ హోల్డర్స్ ఉంటున్నారు. Hmm. ఇంట్లో ఎవరంటే పెద్దవాళ్ళు ఉంటున్నారు, ఏజ్డ్ పీపుల్ లేకపోతే రిటైర్డ్ ఎంప్లాయీస్ వాళ్ళు. అలాంటప్పుడు మనం వాళ్ళకి ఏంటంటే వెంటిలేషన్ కావాలి, డోర్ మనం ఓపెన్ చేసి ఉంచుకోలేము. అందుకోసం మనం ఇది వన్ ఆఫ్ ది మోడల్. ఇది ఏంటంటే ఫ్రంట్ గ్రిల్ వస్తుంది మేడం. ఓకే. ఇన్సైడ్ ఏమో విండో వస్తుంది. ఆ విండో ఓపెన్ చేసి ఉంటే మనం ఎవరు వచ్చారు ఏంటి ఎయిర్ కూడా మనకి ఫ్రీగా వస్తుంది. మనకి ఫ్రంట్ సైడ్ గ్రిల్ మీరు చూసారు ఇందాక. అవును. ఇది ఇన్సైడ్ ఏంటంటే మనకి ఇలాగా పుషింగ్ ఉంటుంది. ఇలా ఓపెన్ చేస్తే దీనికి లాకింగ్ కూడా వస్తుంది ఇలాగా. ఓకే. దానికి ఇలా మెష్ వస్తుంది మేడం. ఓకే. ఇది కూడా ఓపెన్ చేసి క్లీన్ చేసుకోవచ్చు. ఎప్పుడైనా ఫెస్టివల్స్ అయినప్పుడు ఈ స్క్రూస్ ఓపెన్ చేస్తే ఆ మెష్ కూడా ఓపెన్ అవుతుంది. మళ్ళీ వాష్ చేసి పెట్టుకోవచ్చు. సో మనకి డోర్ వ్యూవర్ కూడా అక్కలే, డైరెక్ట్ గా మనం అక్కర్లేదు. ఓపెన్ చేసి చూడొచ్చు. మరి ఇప్పుడు ఈ డోర్ కమ్ విండోస్ కి ఉన్న లాకింగ్ సిస్టమ్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఎస్జే గారు, ఇక్కడ లాకింగ్ సిస్టమ్ ఎలా ఉంటుంది? మనకి అన్ని కూడా 5 డైరెక్షన్ వస్తాయి మేడం. ఓకే. దీనికి కొంచెం యాంకిల్ టైప్ హెవీగా సెక్యూరిటీతో వస్తుంది. అది కూడా మీకు చూపిస్తాను, ఒకసారి చూడండి. ఇలాగా యాంకిల్ టైప్ ఇలా వస్తాయి మ్యామ్. ఓకే. ఇది ఫుల్ సెక్యూరిటీ. ఫుల్ సెక్యూరిటీ. ఓకే. ఓకే. సో చూస్తున్నారు కదండి, ఐలీఫ్ లో జస్ట్ సెక్యూరిటీ కాదు, వీళ్ళైతే డబుల్ సెక్యూరిటీ ఇస్తున్నట్టు అనిపిస్తున్నది. సో నాకైతే సో చాలా డిఫరెంట్ గా ఉన్నాయి వీళ్ళ సెక్యూరిటీ సిస్టమ్స్ కూడా. ఈ డోర్ స్పెషాలిటీ ఏంటి? ఇది లాకింగ్ సిస్టమ్ మేడం, అది కూడా నేను చూపిస్తాను. ఓకే. అండ్ డోర్ కూడా Next, పైన షైన్ అవుతుంది. అన్నిటికీ కూడా ఇప్పటి వరకు మీరు చూసింది డిఫరెంట్ ఫినిష్. ఇది Okay. మ్యాట్ ఫినిష్ వస్తుంది మేడం. Wow. అందుకోసం మీకు షైనీగా కనిపిస్తుంది. సో చూస్తున్నారు కదండి, వార్డ్రోబ్ లాంటి ఎంట్రన్స్ డోర్ ఇప్పుడు మీరు అందరూ కూడా చూస్తారు. సో ఇంతకీ ఈ యొక్క సెక్యూరిటీ సిస్టమ్ మనకి ఇందాక యాంకిల్ టైప్ వచ్చింది మేడం లాకింగ్ సిస్టమ్. ఇప్పుడు బుల్లెట్ టైపే వస్తుంది. దీనికి 15 Okay. లీవర్స్ తో లీఫ్ థిక్నెస్ 100 mm తో వస్తుంది మేడం. ఓకే. అది కూడా నేను మీకు ఒకసారి చూపిస్తాను. డన్. ఓకే. ఇలాగా బాటమ్ అండ్ టాప్ మిడిల్ 3 డైరెక్షన్ ఓకే. మొత్తం 15 లీవర్స్ తో వస్తుంది మేడం. ఓకే. సో ఇప్పుడు ఈ సెక్యూరిటీ సిస్టమ్స్ కి రస్ట్ పట్టడం అలాంటివి ఏమి ఉండవు? ఏమి ఉండవు మేడం. ఏమి ఉండదు. ఎందుకు అంటే మనకి రస్ట్ ప్రూఫ్. ఇప్పటి వరకు చాలా డోర్స్ చూపించారు. సో అన్ని డోర్స్ కి మేము అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాం. సో ఇన్ని కీస్ ఉన్నాయి. సో ఇన్ని కీస్ ఓపెన్ చేయాలా?
లేదు మ్యామ్, Okay. అది ఏంటంటే మోడల్ బట్టి మనకి ఓకే ఒక్కొక్క డోర్ కి 3+5 ఆర్ 2+5 వస్తాయి. ఓకే ఇవేంటంటే ఇద్దరు ఇంట్లో 2 పర్సన్స్ ఉన్నప్పుడు 2 వాడతారు. ఓకే ఒకళ్ళ దగ్గర కీ పోయింది, వాళ్ళకి కీ కావాలన్నప్పుడు అప్పుడు ఉన్నది కూడా పక్కన పెట్టేసి ఈ బాక్స్ ఓపెన్ చేసి ఫ్రంట్ టు బ్యాక్ ఆపరేట్ చేస్తే అప్పుడు ఈ లాకింగ్ అనేది మనకి అప్గ్రేడ్ అవుతుంది. అంటే ఈ డోర్ కి ఎనీ డోర్ 2 మెకానిజమ్స్ ఉంటుంది మేడం. ఓకే బెడ్రూమ్స్ అవని, ఎక్స్టర్నల్ అవని, మెయిన్ డోర్స్ అవని, ఓకే అన్నింటికి కూడా 2 మెకానిజమ్స్ ఉంటది. ఓకే మెయిన్ కీస్ 3 మిస్ అయినప్పుడు మనం ఈ బాక్స్ లో ఓపెన్ చేసి యూజ్ చేస్తే ఉన్నవి కూడా ఇంకా పనిచేయవు. ఓకే సో అంటే ఈ డోర్ ఈ కేస్ చాలా ఇంపార్టెంట్. ఓకే సో పూజా డోర్స్ అలాగే వాష్రూమ్ డోర్స్ ఇప్పుడు చూపించబోతున్నారు అజయ్ గారు. సో ఇదేంటి వాష్రూమ్ డోరా పూజా డోరా ఎలా యూటిలైజ్ చేసుకోవచ్చు మేడం? ఇది బెడ్ వాష్రూమ్ డోరే ఓకే విత్ గ్లాస్ తో వస్తుంది ఇలాగా. ఓకే మనకి గార్డ్ రూమ్ కూడా ఇదే ఫ్లేవర్ ప్లేస్ లోని మనం గార్డ్ ఫోటోతో మనం ఇస్తాం అన్నమాట. ఓకే సో అంటే ఇది వాష్రూమ్ డోర్ లో యూటిలైజ్ Washroom చేసుకోవచ్చు. ఓకే అలాగే పూజా నెక్స్ట్ మనకి ఇది గ్లాస్ తో వచ్చింది కదా, గ్లాస్ అందరికి ఇష్టపడదు. అలాంటి వాళ్ళకి కూడా మనం గ్లాస్ లేకుండా కూడా ప్రొవైడ్ చేస్తున్నాం ఇలాగా. వావ్ నైస్, చాలా బాగుంది. సో డిజైన్ కూడా చాలా డిజైన్ మౌల్డింగ్ అది కూడా వస్తుంది లైక్ ఒక లీఫ్ లాగే. ఎస్ ఓకే నెక్స్ట్ ఎనీ మోర్ ఇంకేమైనా? ఎస్ సో ఈ డోర్ కంటే ఉన్నట్టు లాకింగ్ సిస్టమ్ లాకింగ్ సిస్టమ్ అది అంటే మనకి బెడ్రూమ్ బాత్రూమ్స్ కి లాకింగ్ అక్కర్లేదు. జస్ట్ Exactly. పుషింగ్ ఒకటి ఇస్తాం, హ్యాండిల్ టైప్. ఓకే ఇన్సైడ్ టవర్ బోల్స్ అవి వస్తాయి. ఓకే సో పూజా డోర్స్ కూడా సేమ్. సేమ్ పూజా డోర్ కి కావాలంటే లాకింగ్ ఇస్తాము. అది స్టీల్ డోర్ లాగా కాకుండా మామూలుగా మన ఇంటికి వుడ్ డోర్ కి తాళం ఎలా వస్తుంది సేమ్ అలా ఇస్తాం. ఓకే సో ఇంకా ఈ పూజా డోర్స్ లో వాష్రూమ్ డోర్స్ లో ఇంకేమైనా కలర్ డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్ మోడల్స్ కూడా ఉన్నాయి. ఎన్ని కలర్స్ ఉండొచ్చు అంటారు మీ దగ్గర? మోర్ ఫైబర్ కి వచ్చినప్పటికి 5-6 కలర్స్ ఉంటాయి మేడం. ఓకే మోడల్స్ అయితే మాత్రం 30 అబోనే ఉంటాయి మేడం. మోడల్స్ కస్టమర్ సెలెక్టెడ్ మోడల్స్ ఏమైనా వస్తాయి మన దగ్గర. ఓకే సో చాలా గ్రేట్ 30+ మోడల్స్ ఉన్నాయంటే వీళ్ళ దగ్గర పూజ అలాగే వాష్రూమ్ డోర్స్ అవి కూడా ఇప్పుడు చూసేద్దాం. సో జయ గారు ఇది చూస్తుంటే నాకైతే కంప్లీట్ వుడ్ లా అనిపిస్తున్నది. ఇది వుడెన్ డోరా? లేదు మేడం, ఇది కూడా ఫైబర్. ఫినిషింగ్ అనేది వుడ్ ఫినిష్ ఇచ్చి నెక్స్ట్ కలర్ వుడ్ కలర్ ఇస్తున్నాము. ఇది కూడా వాష్రూమ్ డోరే మేడం. ఓకే మీకు డిఫరెంట్ కలర్ మోడల్స్ అన్నాను కదా, అందులో ఇది ఒక మోడల్ మేడం. వన్ ఆఫ్ ద మోడల్. సో మాక్సిమం కస్టమర్స్ ప్రిఫర్ చేసే వాష్రూమ్ డోర్స్ ఏంటి? గ్లాస్ ప్రిఫర్ చేస్తున్నారా లేకపోతే ఫైబర్ టైప్ ప్రిఫర్ చేస్తున్నారా? వితౌట్ గ్లాస్ glass. చాలా మంది చేస్తున్నారు. ట్రెండ్ ఫాలో అయ్యే వాళ్ళు అయితే మాత్రం గ్లాస్. ఓకే సో ఓకే వ్యూవర్స్ మరి ఇప్పటి వరకు చాలా చాలా డోర్స్ చూసాము. సో జయ గారు ఇది కూడా డోరేనా? విండో మేడం. ఓకే అంటే ఇప్పుడు మనం డోర్స్ అన్ని కూడా ఫ్రేమింగ్ టైప్ వస్తున్నాయి కదా, మీరు గమనించి ఉంటారు. అలాగే మన విండోలో కూడా ఇలా డిజైన్ చేసి ఫ్రేమ్ అంటే డోర్ కి మ్యాచ్ అయ్యేలా విండో కూడా ఇస్తున్నాం మనం. ఓకే సో ఇది నేనైతే ఓపెన్ డోర్ అనుకున్నాను. కాదు మేడం. సో పైన విండోస్ ఓకే ఇప్పుడు విండోస్ అనిపిస్తున్నాయి. సో కింద ఇవి కూడా లైక్ అంటే ఇది కూడా ఒక డిజైన్ మనకి ఏంటంటే ఇలా ఇవి ఫిక్స్డ్ ఉంటాయి. ఓకే ఇలా ప్యానల్ ఓపెన్ అవుతుంది మనకి. ఓకే సో డైరెక్ట్ గా మనం ఇలా ఓపెన్ చేసుకోవచ్చు. ఇలా వస్తుంది. సో మెయిన్ విండోస్ అయితే పైన విండోస్ మనకి ఏంటంటే డోర్ పక్కన చాలా మంది కస్టమర్స్ విండోస్ పెడుతుంటారు. అలాంటప్పుడు మనకి ఈ విండో మ్యాచ్ అవుతుంది. ఓకే సో ఇలా మనం నెట్ కూడా వేసుకోవచ్చు. గ్లాస్ మెష్ కూడా ప్రోజన్ తో వస్తుంది. ఓకే అండ్ ఇది దీంతో మేడం ఫైబర్ అయినా జిఐ మేడం, గల్వనైజ్డ్ ఐరన్. ఓకే సో ఇందుకు ప్రైస్ ఏంటి, అలాగే ప్రొడక్ట్ వీళ్ళు ఎక్కడ నుంచి తీసుకొని వస్తున్నారు, మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్కడ అవుతున్నది, అలాగే థిక్నెస్ ఎలా ఉన్నది, ఇది గ్యారంటీ వారంటీ ఇవన్నీ కూడా ఇప్పుడు జయ గారు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నారు. సో జయ గారు ఇంతకీ థిక్నెస్ ఎంత బాగున్నది మీ యొక్క ఐ లీఫ్ లో? సో థిక్నెస్ కోసం ఏం చెప్పాలనుకున్నారు? మనవి 3 థిక్నెస్ లో వస్తాయి మేడం. వుడ్ కన్నా బెటర్ ఉండాలనేసి ఆ థిక్నెస్ మెయింటైన్ చేస్తూ వెళ్తున్నాం మేడం. ఓకే సో చాలా వరకు అందరూ డోర్స్ అంటే మెయిన్ గా అందరూ ప్రిఫర్ చేసేది సో వుడ్ ని ప్రిఫర్ చేస్తూ ఉంటారు. సో ఇంతకీ ఫైబర్ వరకు ఎలా కన్వర్ట్ చేస్తుంది? యాక్చువల్ గా మేము కొన్ని వీడియోస్ చేస్తాం కదా, ఆ వీడియోస్ ని బట్టి లాకింగ్ మెయిన్లీ లాకింగ్ సిస్టమ్ చూసే అట్రాక్ట్ అవుతున్నారు మేడం. అది ఏంటంటే ఇప్పుడు ఈ మధ్యలో మనకి బాగా చూస్తూనే ఉన్నాం, టెఫ్టింగ్ జరుగుతున్నాయి ఎక్కువగా. ఇంటి దగ్గర లేకపోయినా గానీ ఉన్నా గానీ మనకి టెఫ్టింగ్ అనేది కామన్ అయిపోయింది. కాబట్టి అలాంటి వాటికి మా డోర్స్ బాగా హెల్ప్ఫుల్ అవుతాయి మేడం. డోర్స్ అయితే బ్రేక్ అవ్వవు మేడం, డామ్ షూర్. ఓకే సో ఎవరైతే గొడవ పడితే డోర్స్ జోలికి అస్సలు వెళ్ళకండి, బికాస్ అన్బ్రేకబుల్ డోర్స్ ఉన్నాయి. అండ్ ఇంకా ప్రైసింగ్ అనేది ఎలా ఇస్తున్నారు మీరు? ప్రైసింగ్ అయితే చాలా కాస్ట్లీ అనిపిస్తున్నాయి మాకు.
సో ప్రైసింగ్ అనేది మనకి థిక్నెస్ ని బట్టి ఉంటాయి. స్టార్టింగ్ ప్రైస్ అయితే మాత్రం 23,000 నుంచి స్టార్ట్ అవుతుంది. సో మీరు అడిషనల్ గా కొంత సెక్యూరిటీ ఇస్తున్నారు కదా, సో సెక్యూరిటీ బట్టి కూడా ప్రైస్ అంటూ వేరియేషన్ ఉంటుందా? ఏం ఉండదు మేడం, మనకి థిక్నెస్ ని బట్టి ప్రైసింగ్ ఉంటుంది. ఓకే 50 mm అనుకోండి 23,000 నుంచి ఉంటుంది. అదే 67 mm అనుకోండి 45,000 ఆ రేంజ్ ఉంటుంది. 88 mm అప్ టు 1 lakh వరకు ఉంటాయి. మళ్ళీ పెద్ద ప్రాజెక్ట్స్ ఉంటాయి, విల్లాస్ అలాంటివి. అలాంటి వాటికి కూడా మనం సప్లై చేస్తున్నాం హెవీ థిక్నెస్ తో. 150 mm థిక్నెస్, లీఫ్ థిక్నెస్. అది అగైనెస్ట్ ఆర్డర్. డిస్ప్లే మీరు ఎక్కడ చూసి ఉండరు, అవన్నీ కూడా అగైనెస్ట్ ఆర్డర్. ఓకే ఇప్పుడు వుడెన్ డోర్స్ తో నార్మల్ గా కంపేర్ చేస్తే చాలా వరకు టేక్ వుడ్ బెస్ట్ అంటారు. అలాంటిది ఇప్పుడు మీరు ఫైబర్ అని చూపిస్తున్నారు. సో దీనికి ఉన్న స్పెషాలిటీ ఏమంటారు, అంటే ఏంటి డిఫరెన్స్ ఏంటి? మనకి ఏంటంటే మన డోర్స్ తీసుకోవాలనే ఆలోచన కస్టమర్ కి వచ్చినప్పుడు ఫస్ట్ థింగ్ టెఫ్టింగ్ ఉండదు మేడం. నెక్స్ట్ రస్ట్ ప్రూఫ్, వాటర్ ప్రూఫ్. నెక్స్ట్ వుడ్ తో కంపేర్ చేస్తే అది సీజనల్ గా ఎక్స్పాండ్ అవుతుంది. వుడ్ అయితే అంటే ఇప్పుడు లైక్ ఎండ తగిలింది అనుకోండి, అది చీల్చిపోవడం. నెక్స్ట్ వర్షం పడింది అనుకోండి, బబుల్స్ అవి రావడం. మన డోర్ కి అలాంటి ప్రాబ్లం ఏమి ఉండదు అసలు. వాటర్ ప్రూఫ్ డోర్స్ మనకి గ్యారంటీకి వచ్చినప్పటికి 2 years గ్యారంటీ ఫర్ లాకింగ్ సిస్టమ్ అండ్ హ్యాండిల్స్ మేడం. 8 years వారంటీ. 8 years వారంటీలో సర్వీస్ కవర్ అవుతుంది. స్పేర్ పార్ట్స్ ఏమైనా పడితే గనక కస్టమర్ కొనుక్కోవాలి. ఎనీ స్పేర్ పార్ట్ మా దగ్గర అవైలబుల్ దొరుకుతాయి. ఇంకా బయట ఎక్కడ దొరకవు. దొరికితే వాడచ్చు. మా దగ్గర అయితే అన్ని. సో జయ గారు, ఐలీఫ్ లో అసలు ప్రైసింగ్ రేంజ్ అనేది ఎక్కడ నుండి ఎంత వరకు ఉంటుంది? మనకి థిక్నెస్ ని బట్టి ఉంటుంది మేడం. మనకి 50 mm, 67 mm, 88 mm, 100 mm లో కూడా లీఫ్ థిక్నెస్ తో మనం సప్లై చేస్తున్నాం. స్టార్ట్ అయ్యేది 50 mm నుండి. సో 50 mm కనుక డోర్ కావాలి అనుకుంటే సో అప్పుడు ఎంత? 23,000 పడుతుంది మేడం. 23,000. ఓకే. సో అలాగా హై రేంజ్ అప్ టు 3.5 lakh వరకు ఉంటుంది. అవి ఏంటంటే మనకి గల్వనైజ్డ్ స్టీల్ డోర్స్ తో పాటుగా మనం చంద్రముఖి డోర్స్, విల్లా టైప్ డోర్స్ అన్ని కూడా సప్లై చేస్తున్నాం. చంద్రముఖి డోర్స్ కూడా ఉన్నాయి మీ దగ్గర? అవి ఏంటంటే అగైనెస్ట్ ఆర్డర్ లో మనం సప్లై చేస్తున్నాం. ఓకే. సో మీరు ఆ కైండ్ ఆఫ్ డోర్స్ ని అంటే ఎంత థిక్నెస్ వరకు వెళ్ళొచ్చు? 100 mm వరకు. సో కస్టమర్స్ ఎంత థిక్నెస్ వరకు వెళ్తారు? 100 mm కస్టమర్స్ ఉంటారా మీ దగ్గర? ఎస్ మ్యామ్. 88 mm, 100 mm లో కూడా ఉంటుంది. సో వ్యూవర్స్, మరి రైట్ నో మనతో పాటు మన ఐలీఫ్ స్టీల్ డోర్స్ అండ్ విండోస్ రీజనల్ మేనేజర్ కృష్ణ శర్మ గారు మనతో పాటు ఉన్నారు. మరి ఆయన అడిగే మరికొన్ని విషయాలు అయితే ఇప్పుడు తెలుసుకుందాం. నమస్తే కృష్ణ గారు, ఎలా ఉన్నారు? ఓకే. సో ఐలీఫ్ బిజినెస్ అనేది ఎలా నడుస్తున్నది సార్? ఫైన్ అండి సార్. ఇక మీ ఐలీఫ్ డోర్స్, విండోస్ అన్ని చూస్తాం మేము. అసలు ఒక డోర్ కి ఇంకో డోర్ కి కంపారిజన్ అంటూ లేదు. సో చాలా వరకు ఏ డోర్ స్పెషాలిటీ ఆ డోర్ కు ఉన్నది. సో థిక్నెస్ అవ్వచ్చు, క్వాలిటీ అవ్వచ్చు, డిజైన్ అవ్వచ్చు. సో చాలా వండర్ఫుల్ గా ఉన్నది. సో బయట ఎక్కడ చూడలేదు. సో ఇంతకీ ఈ ఐలీఫ్ ఎక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ అవుతున్నది? యాక్చువల్లీ డోర్స్ వరకు మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం అండి. ఓకే. అలాగే ఫైబర్ డోర్స్ అండ్ విండోస్ లోకల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇన్ కేరళ అండి. ఓకే. సో మరి సార్ మీరు ఓన్లీ ఇక్కడే ఉన్నదా మన గాజువాకలో ఐలీఫ్, లేకపోతే ఇంకెక్కడైనా ఉన్నాయా? లేదండి, మేము ఆంధ్రప్రదేశ్ మొత్తం డీలర్షిప్ వైజ్, మొత్తం డిస్ట్రిక్ట్ వైజ్ డీలర్స్ అందరికి ఇచ్చాము. 20 డీలర్స్ వరకు అపాయింట్ చేసాము. ఫ్యూచర్ లో మనం ఇంకా ఫర్దర్ మోర్ డీలర్స్ వీఆర్ గోయింగ్ టు అపాయింట్ అనమాట. ఓకే. అంటే సార్ వైజాగ్ లోనే కాకుండా ఇంకా ఏపీలోని ఏ డిస్ట్రిక్ట్స్ లో ఉన్నాయి సార్ మీ యొక్క ఐలీఫ్ బ్రాంచెస్? శ్రీకాకుళం, విజయనగరం, పిఎం పాలెం, యలమంచిలి, నర్సీపట్నం, తుని, అన్నవరం, తాడేపల్లిగూడెం, జంగారెడ్డిగూడెం, భీమవరం, విజయవాడ, గుంటూరు, చిలకలూరుపేట, ఇంకొల్లు, కనిగిరి, కలికిరి, కడప, తిరుపతి, అనంతపూర్. సో మొత్తానికి ఏపీలో అన్ని డిస్ట్రిక్ట్స్ మీరైతే కవర్ చేసేసారు. సో ఇంతకీ సార్ కస్టమర్ ని మెయిన్ గా సాటిస్ఫై చేసే మెయిన్ పాయింట్ ఏమంటారు మన యొక్క ఐలీఫ్ లో? మన ఐలీఫ్ లో లాకింగ్ సిస్టమ్. ఓకే. అండ్ మనం ఇచ్చే మెటీరియల్, ఈ డోర్స్ వైజ్ థిక్నెస్ ఇవన్నీ మెయింటైన్ చేస్తున్నాం కాబట్టి సర్వీస్ కూడా మనం అలాగే ఫిక్సింగ్ కూడా అది ప్రాపర్ టైమింగ్ డెలివరీ ఇవన్నీ కూడా ఇస్తున్నాం కాబట్టి మనకి 2005 onwards without any obstructions. Okay. We are supplying. సార్ ఇక ఐలీఫ్ అంటేనే సెక్యూరిటీ అంటే ఐలీఫ్ గా మారింది. సో చాలా వరకు మేము చూస్తున్నప్పటికీ 5 డైరెక్షన్ లో సెక్యూరిటీ ఇస్తున్నారు. సో అంత హై సెక్యూరిటీ ఎందుకు ఇస్తున్నారు అసలు? దట్ ఈస్ డిఫరెంట్. మనకి ఏంటంటే ఇది వరకు పూర్వం మనం ఓల్డ్ హౌసెస్ మీరు చూస్తుంటే అడ్డుగళ్ళని మళ్ళా దానికి టవర్ బోల్ట్స్ పైన కింద ఇవన్నీ వేసుకునే అవసరం లేదు. ఓన్లీ సింగిల్ కీతోనే మనం ఇన్ని ఒకే 5 డైరెక్షన్స్ ఒకే అట్ ఏ టైం మనకి లాకింగ్ అవుతాం. అదే మెయిన్ రీజన్. ఓకే. సరిగ్గా కృష్ణ గారు, మీరు ఐలీఫ్ లో జాయిన్ అయ్యి ఎన్ని ఇయర్స్ అవుతున్నది సార్? 6 years. సో స్టార్టింగ్ లో మీకు ఉన్నప్పుడు ఎలా ఉన్నది? 6 years బ్యాక్ ఎలా ఉన్నది? ఇప్పుడు ఎలా ఉన్నది?
ఇప్పుడు ఇంకా మోర్ నాకు ప్రోడక్ట్ మీద కాన్ఫిడెన్స్ పెరిగింది. ఓకే. నేను ఇంకొక 10 సంవత్సరాలు ఇదే కంపెనీలో నేను వావ్. వర్క్ చేస్తున్నాను. నౌ ఐ ఆమ్ 60 years. ఓకే. Till another 10 years I can going to work in this same company. దట్స్ రియల్లీ గ్రేట్ సార్. సో ఇంతకీ ఎందుకు ఐలీఫ్ లోనే ఉండాలి అనుకుంటున్నారు? ప్రొడక్ట్ వైజ్, మన మెటీరియల్ వైజ్, దట్ ఈస్ ప్రైస్ వైజ్ కానీ ఏదైనా కానీ మనకి గ్యారంటీ వారంటీలతో మనం ఇస్తున్నాం అన్నమాట. ఓకే. సర్వీస్ కూడా మంచి సర్వీస్ ఇస్తాం కంపెనీ. ఓకే. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇప్పుడు 6 years తర్వాత ఎలా ఉన్నది ప్రోడక్ట్? 6 years బ్యాక్ వరకు అక్కడ ఐలీఫ్ కంపెనీ దీని మీద రీసెర్చ్ R&D చేసి మనకి ఈ మంచి ప్రోడక్ట్ని తీసుకురావడానికని వాళ్ళు కొద్దిగా లేట్గా తీసుకొచ్చారు, అయినా కానీ ఫుల్లీ సక్సీడ్. ఫైన్ సార్. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ యొక్క వాల్యుబుల్ టైం స్పే చేసి చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. సో ఇంతకీ ఈ యొక్క సుమన్ టీవీ ఇంటర్వ్యూ చూసిన తర్వాత సో మీరు వచ్చిన కస్టమర్స్ కి ఎంత డిస్కౌంట్ ఇస్తున్నారు? డిస్కౌంట్ ఇస్తాం మేడం. డిస్కౌంట్ ఇస్తారు. ఓకే. సో ఫైన్. సుమన్ టీవీ యొక్క ఇంటర్వ్యూలో చూసి సో ఎవరైతే ఐలిఫ్ట్ వస్తున్నారో మరి మీకోసం స్పెషల్ డిస్కౌంట్ ఇస్తున్నారండి మన ఐలిఫ్ వారు. సో చూసారు కదా మన యొక్క ఐలిఫ్ స్టీల్ డోర్స్ అండ్ విండోస్ లో సో చాలా వరకు ఎంట్రన్స్ డోర్స్, అలాగే బెడ్రూమ్ డోర్స్ అండ్ ఇంకా అలాగే పూజా డోర్స్, ఈ మాత్రమే కాకుండా వాష్రూమ్ డోర్స్ చాలా యూనిక్ గా ఉన్నాయి. చాలా స్పెషల్ సెక్యూరిటీ కూడా ఇస్తున్నారు 5 డైరెక్షన్ తో. మరి వీళ్ళైతే సెక్యూరిటీ ఇస్తున్నారండి. సో ఈవెన్ డిస్కౌంట్స్ తో పాటు సో ప్రైసింగ్ కూడా ఇక్కడైతే 23,000 నుండి సో 3.5 lakhs వరకు వీళ్ళ దగ్గర డోర్స్ అయితే అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ఈవెన్ నాట్ ఓన్లీ డోర్స్, ఈవెన్ విండోస్, ఇలా ఏం కావాలనుకున్నా ప్రతి ఒక్కటి అవైలబుల్ గా ఉన్నాయి మన యొక్క ఐలిఫ్ లో. ఫర్ మోర్ డీటెయిల్స్ ప్లీజ్ కాంటాక్ట్ ద బిలో కాంటాక్ట్ నెంబర్. థ్యాంక్ యూ.